హలో నమస్తే. తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చిలక ఎడారి. గలగల గోదావరి తరలిపోతుంటే మన పాలకులు గురకబెట్టి నిద్రపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు, సూపర్ ఎల్ నినో పరిస్థితుల వల్ల కరువు పరిస్థితులు నెలకొంటే వ్యవసాయ పనులు ఇప్పటి వరకు మొదలు కావాల్సిన వ్యవసాయ పనులు మొదలైతే లేవు, మొదలు కాలేదు. రైతులందరూ ఎదురు చూస్తున్నారు, వానలు పడతాయేమో అని ఎదురు చూస్తున్నారు. వానలు పడతలేవు. వానలు పడకపోగా మన తలాపున పారుతున్న గోదావరిలో రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలైపోతున్నాయి. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు తెలంగాణ దాటిపోతున్నాయి. కానీ మన పాలకులకు మాత్రం పట్టలేదు. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం. గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి, తెలంగాణలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి ఈ పాలకులు గురకపెట్టి నిద్రపోతున్నారు. ఎంతమంది చెప్పినా వేషిజాలకపోతున్నారు. ఎక్కడ కూడా ఈ నీరుని మనం ఉపయోగించుకునే ఆలోచన చేస్తున్నట్టు మనకు కనిపిస్తలేదు. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు మన మంత్రులు, మన ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇంకా వాళ్ళ ఏ శాఖనో తెలియని మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మన గోదావరి నీళ్లు మనకు కాకుండా సముద్రంలోకి పోతున్నాయి. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టాలని నిర్ణయం తీసుకున్నారో, ఎక్కడెక్కడ బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నారో, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నారో అవన్నీ కూడా కేవలం ఇట్లాంటి పరిస్థితులు వస్తే ఏ రకంగా దాన్ని ఎదుర్కోవచ్చు, ఏ రకంగా మనం కరువుని ఎదుర్కోవచ్చు. కరువులో కూడా తెలంగాణలో పంటలు పండాలి, కరువులో కూడా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు ఏమవుతుంది? ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన 2 పిల్లర్లను రిపేర్ చేయకుండా 32 నెలలు టైంపాస్ చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు ఆ ప్రాజెక్టును దాటి నీళ్లు తరలిపోతుంటే చూసుకుంటూ కూర్చున్నారు. కానీ ఏ ఒక్క క్షణం కూడా తెలంగాణ రైతుల కోసం ఆలోచిస్తలేరు. తెలంగాణ రైతులకు ఆ నీళ్లను ఎట్లా తీసుకురావాలని ఆలోచిస్తలేరు. ఏ నిర్మాణ సంస్థ అయితే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిందో ఆ నిర్మాణ సంస్థ బాధ్యత ఉండే దాన్ని రిపేర్ చేసేందుకు, అది రిపేర్ చేసేందుకు వాళ్ళు ముందరికి కూడా వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం కేవలం ఈ ప్రాజెక్ట్ కనుక నడిస్తే, ఈ ప్రాజెక్ట్ కనుక ముందరికి పోతే, ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు కేసీఆర్ నీళ్లు రైతులకు ఇస్తే, రైతులు పొద్దున లేస్తే కేసీఆర్నే తలుచుకుంటారు. కాబట్టి ఆ నీళ్లు ఇయ్యొద్దని కక్ష కట్టినట్టుగా ఈ ప్రభుత్వం మనకు కనిపిస్తుంది. చూస్తున్నాం మనం నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఎక్కడెక్కడైతే ఈ కాళేశ్వరం నీళ్లు వారుతాయో అక్కడ రైతులందరూ తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వ్యవసాయ పనులు ఎప్పుడు మొదలు పెట్టాలన్నారు. ఒకసారి మనం లెక్కలు చూస్తే వానాకాలంలో ఈసారి సాగు పరిస్థితి, నార్మల్గా వానాకాలంలో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, ఈసారి ఎట్లాంటి పరిస్థితి ఉంది? రాష్ట్రంలో దాదాపు 1,35,00,000 ఎకరాలు పంట విస్తీర్ణం ఉండాలి ఈ వానాకాలంలో. 1,35,00,000 ఎకరాల పంట విస్తీర్ణం ఈ వానాకాలం పంటలు ఉండాలి. ఇప్పటి వరకు 55,00,000 ఎకరాల్లో మాత్రమే వ్యవసాయ పనులు మొదలైనవి. అంటే దాదాపుగా 80 లక్షల ఎకరాల్లో ఇంతవరకు ఎట్లాంటి వ్యవసాయ పనులు మొదలు కాలేదు. అట్లాగే ఇప్పటి వరకు 40 లక్షల ఎకరాలు, అంటే దాదాపు రాష్ట్రం మొత్తం వరి సాగు 65 లక్షల ఎకరాలు అవుతుంది. ఇప్పటి వరకు వరి కేవలం 2 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతులు సిద్ధంగా అయినరు. ఆ 2 లక్షల ఎకరాల్లో సిద్ధమైన రైతులు కూడా వాళ్ళు ఆ బోర్ల మీదనో దీని మీదనో ఆధారపడి చేసే వ్యవసాయానికే సిద్ధమైన. కానీ ఇప్పుడు బోర్లు కూడా పనిచేస్తలేవు, బోర్లు కూడా నీళ్ళు ఎత్తిపోస్తలేవు. ఎందుకంటే వానలు లేవు, భూములు రీఛార్జ్ కాలేదు. ఈ రకంగా రాష్ట్రంలో పరిస్థితి ఉంది. రాష్ట్ర రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఇట్లా రాష్ట్ర పరిస్థితులు ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ నిద్రపోతున్నారు, నిద్ర నటిస్తున్నారు. కన్నేపల్లికి మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోయి అక్కడ కన్నేపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయండి అంటే మోటార్లు ఆన్ చేయకపోగా అక్కడ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు.
అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏం అబద్ధాలు చెప్తుందో చూస్తాం. మొదటి అబద్ధం ప్లే చేయండి స్క్రీన్ మీద. మొదటి అబద్ధం ఏమంటారు? మేడిగడ్డలో నీటి నిల్వ చేయలేం, రిపేర్ తర్వాతనే ఎత్తిపోస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తెలంగాణ రైతులు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి, వినండి. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మొదటి అబద్ధం, మేడిగడ్డలో నీటి నిల్వ చేయలేం, రిపేర్ తర్వాతనే ఎత్తిపోస్తూ ఉంటుంది. వాస్తవానికి అసలు ఏం జరగాలి అక్కడ? ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఏం జరగాలి? మేడిగడ్డ పూర్తి స్థాయి ఎఫ్ఆర్ఎల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటారు. ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 100 మీటర్లు. ఆ 100 మీటర్లు ఈ వర్షాకాలంలో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. 100 మీటర్లు దాదాపు 93.5 మీటర్ల లెవెల్లో నీళ్లు పోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. ఆ 93.5 మీటర్ల దగ్గర నుంచే మీరు కన్నేపల్లి దగ్గర నుంచి నీళ్లు ఎత్తి పైకి పోయొచ్చు. ఆ పని చేస్తలేరు. ఆ పని చేయకుండా నీళ్ళన్నీ ఈరోజు మనం చూసుకుంటే, ఈరోజు ప్రవాహం చూసుకుంటే 1,22,000 క్యూసెక్కుల నీరు మేడిగడ్డ దగ్గర దాటి వెళ్ళిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఇది ఈరోజు పరిస్థితి అక్కడ. ఇంకొక అబద్ధం, రెండో అబద్ధం, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధం. మొత్తం 4 అబద్ధాలు వందలు చెప్తున్నారు. కానీ ఈ కాళేశ్వరం విషయంలో, కాళేశ్వరం నుంచి నీళ్లు తోడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న రెండో అబద్ధం, అన్నారం సుందిల్లా బ్యారేజీల్లో నీటి నిల్వ చేస్తే కూలిపోతాయంట. ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు వ్యవసాయం తెలియదు, ఇరిగేషన్ తెలియదు, నదులు తెలియదు, నదులు ఎక్కడికి వెళ్ళి ఎట్లా వారుతాయి తెలియదు, బ్యారేజీలు అంటే ఏంటో తెలియదు, డ్యామ్లు అంటే ఏందో తెలియదు, ఏ బ్యారేజీ దగ్గర నుంచి ఎట్లా నీళ్ళు ఎత్తిపోస్తారో తెలియదు. ఇవేమీ తెలియదు. కానీ ఉత్తగా బట్టగాల్సి మీదేస్తారు. బరాబర్ అడుగుదాం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. అన్నారం సుందిల్లా బ్యారేజీల్లో నీటి నిల్వ చేస్తే కూలిపోతాయంటున్నారు కదా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అసలు వాస్తవం ఏంటంటే అన్నారం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. అన్నారం బ్యారేజ్ దగ్గర 10 టీఎంసీల నీరు నిల్వ చేయొచ్చు. కానీ మీరు మొత్తం బ్యారేజ్ మీరు బ్యారేజ్ నింపితే కూలిపోతుంది అంటారు, కొట్టుకపోతుంది అంటున్నారు కదా. మీరు చెప్పే అబద్ధాలు, ఎంత నింపినా కొట్టుకపోదు, కూలిపోయినాయి మీ మెదళ్ళు. ఒక్కసారి అన్నారం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు అయితే అక్కడ 3 టీఎంసీలు నిల్వ చేస్తే చాలు. 3 టీఎంసీల నీరు ఉన్నా కూడా, అంటే దాదాపు 27-28% బ్యారేజ్లో నీటి స్థాయి ఉన్నా కూడా అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చు. 3 టీఎంసీల నిల్వ చేస్తే చాలు, నీళ్లు ఎత్తిపోయొచ్చు. సుందిల్లా బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 8.85 టీఎంసీలు. సుందిల్లా నీటి నిల్వ సామర్థ్యం 8.85 టీఎంసీలు. అక్కడ కూడా 3 టీఎంసీల నీళ్లు ఉంటే చాలు, ఎత్తిపోయొచ్చు మనం. గత ఏడాది శాసనసభలో ఈరోజు అంటున్నాడు కదా, ఈరోజు ఇరిగేషన్ మినిస్టర్ అంటున్నాడు, ఈరోజు నీళ్ల మంత్రి అంటున్నాడు కదా, సుందిల్లా అన్నారం బ్యారేజ్లని నింపితే అవి కొట్టుకపోతాయి, అవి కుట్టుకపోతే కింద భద్రాచలం మునిగిపోతుందని మాట్లాడుతున్నారు కదా. 2025లో మీరు అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో, శాసన మండలిలో ఏం చెప్పినరు? ఆ బ్యారేజీలు గట్టిగా ఉన్నాయి, ఏం కాదు, నీటి నిల్వ చేసినా కూడా ఏం కాదని మీరే చెప్పినరు. కానీ ఈరోజు ఎప్పుడైతే రైతులు ప్రశ్నిస్తున్నారో, ఎప్పుడైతే రైతులు అడుగుతున్నారో ఎందుకు అన్ని నీళ్లు సముద్రంలోకి పోతున్నా కూడా మీరు స్పందిస్తలేరు, ఎందుకు నీళ్ళు ఎత్తిపోస్తలేరని ఇప్పుడు రైతులు ప్రశ్నిస్తుంటే వాళ్ళే అన్నారం సుందిల్లా బ్యారేజీల్లో నీళ్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని ఒక కథలు చెప్తున్నారు. నీళ్లు నిలిపితే ఆ బ్యారేజీలు కొట్టుకపోతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రైతుల తరఫున అడుగుదాం. ఈరోజు బరాబర్ ప్రశ్నిస్తాం. మా ఉసురు ఎందుకు తీస్తున్నారు మీరు? ఎందుకు మాకు నీళ్లున్నా కూడా, తలాపున గోదావరి పారుతున్నా కూడా ఆ గోదావరిని ఎత్తి పోసి తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు కాళేశ్వరం కాదా? బరాబర్ అడుగుదాం. ఇంకో అబద్ధం, మూడో అబద్ధం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. అన్నారం సుందిల్లా బ్యారేజ్ల దిగువన 40 గ్రామాలు భద్రాచలం మునిగిపోతాయి. ఇదే ఇంతకుముందు చెప్పిన నేను. మేడిగడ్డ, అన్నారం సుందిల్లా 3 బ్యారేజీల గరిష్ట ప్రవాహం కలిపితే 18 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే ఉంటుంది. 2022లో గరిష్టంగా 34 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైనప్పుడే భద్రాచలం మునగలే. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గ్రామాల 40 గ్రామాలు మునుగుతాయని మీరు అంటున్నారు. ఆ 40 గ్రామాలకు ఏం కాలేదు. 4వ అబద్ధం, ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం నడుచుకుంటాం, పునరుద్ధరించినాకనే ప్రాజెక్టును వినియోగిస్తామంటున్నారు. ఎన్డీఎస్ఏ నివేదికను మీరు రహస్యంగా ఉంచిను, మీకు కావాల్సిన కొన్ని పాయింట్లను మాత్రమే బయటికి పంపించిండ్రు. వాస్తవానికి ఎన్డీఎస్ఏ నివేదికలో
అన్నారం సుందిల్లా బ్యారేజీల మీద ఎట్లాంటి కామెంట్ చేయలేదు. అన్నారం సుందిల్లా బ్యారేజ్లని వాడుకోవచ్చు, వాటిని వాడుకోవద్దు, వాటిని నింపొద్దు, వాటిని రిపేర్ చేయించాలి, ఇట్లాంటి ఏ విషయాలు కూడా ఆ ఎన్డీఎస్ఏ నివేదిక చెప్పలేదు. అయినా మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు, కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో ఉండే రైతులను మోసం చేస్తున్నారు. కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో ఉండే ఏ రైతులైతే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారో ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఈ ప్రాంతంలో ఉండే రైతులు ఏ నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు, ఆ రైతులను మీరు మోసం చేస్తున్నారు. ఇవి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు. ఇంకొకటి మనం చూసుకుంటే ఈరోజు హైదరాబాద్లో తాగునీటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే వారానికి ఒక్కరోజు కూడా మాకు ఇంటికి నీళ్ళు వస్తలేవు, ఇళ్లలో నీళ్ళు వస్తలేవు. అందరూ బోర్ మోటార్ల మీదనే ఆధారపడి ఉన్నారు. కొత్త కాలనీలు హైదరాబాద్లో వచ్చినాయి. గత 4-5 సంవత్సరాలుగా కొత్త కాలనీలు వచ్చినాయి హైదరాబాద్లో. ఏ ఒక్క కాలనీకి కూడా కొత్త వాటర్ కనెక్షన్ మీరు ఇవ్వలేదు. ఎందుకంటే మీ దగ్గర నీళ్లు లేవు, మీకు నీళ్లు తీసుకొచ్చే చేత కాదు. హైదరాబాద్లో మీరు ట్యాంకర్ల మీద డిపెండ్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఎంత దరిద్రమైన పరిస్థితి, ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే రోజుకు జూలై నెలలో కూడా ఈ రోజు వరకు కూడా రోజుకు 15,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి హైదరాబాద్లో. 15,000 ట్యాంకర్లు ఏవి? కేవలం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళ దగ్గరనే రోజుకు 15,000 ట్యాంకర్ల డిమాండ్ ఉంది. ఇంకా ప్రైవేట్ ట్యాంకర్లు సప్లై చేసే వాళ్ళు దీనికంటే రెండింతలు ఉంటారు. అంటే హైదరాబాద్లో రోజుకు 50,000 ట్యాంకర్ల నీళ్లు ప్రజలు కొనుక్కుంటున్నారు. భూగర్భ జలాల నుంచి తోడుకొచ్చిన నీళ్లను కొనుక్కుంటున్నారు. అందరికీ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు సరఫరా చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. ప్రైవేటు వ్యక్తుల మీద ఆధారపడుతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. కన్నేపల్లికి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్కి లింక్ ఏంది? కన్నేపల్లి ఎక్కడనో ఉంటుంది కదా, హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్కి లింక్ ఏంది? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అర్థమైన వాళ్ళు ఎవరు కూడా కన్నేపల్లిలో పంపులు ఆన్ చేస్తే హైదరాబాద్లో నీళ్ళు ఎట్లా వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. హైదరాబాద్లో నీళ్లు రావు, షామీర్పేట వరకు వస్తాయి. షామీర్పేట నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలుగా ఒక్క ఇంచు కూడా ముందరికి తీసుకపోలేదు. 1 లీటర్ నీళ్ళు ఇస్తందుకు కూడా పని జరగలేదు. ఒకసారి పల్లా రాజేశ్వరరెడ్డి అంత చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల హైదరాబాద్కు నీళ్ళు వస్తాయో అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. హైదరాబాద్ నగరానికి గోదావరి నుంచి ఆల్రెడీ పైప్ లైన్ వేసినాం. షామీర్పేట నుండి రావాలి. ఆ షామీర్పేటకు వచ్చేది ఎక్కడి నుంచి వస్తాయి? కొండపోచమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి? రంగనాయక సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి? అన్నపూర్ణ సాగరు, అన్నపూర్ణకి ఎక్కడి నుంచి వస్తాయి? మిడ్మానేరుకి ఎక్కడి నుంచి వస్తాయి? ఎల్లంపల్లికి ఎక్కడి నుంచి వస్తాయి? సుందిల్లకి ఎక్కడి నుంచి వస్తాయి? అన్నారంకి ఎక్కడి నుంచి వస్తాయి? కన్నెపల్లి పంప్ హౌస్. మరి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లున్నాయి, అది ఎత్తే అవకాశం ఉన్నా ఇవాళ ఎత్తకుండా రాజకీయ డ్రామాలు ఆడుతుంది ప్రభుత్వం. ఇక్కడున్న సాగునీటి కాదు, మంచినీళ్ళకు కూడా ఇలా ఇదే కాళేశ్వరం వల్లనే ఆ మొత్తం కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా 15,000 మంది ప్రతిరోజు నీళ్ళ ట్యాంకర్లు కొంటున్నారంటే ఇవాళ నీళ్లు పోతున్నాయి. కృష్ణాలో నీళ్లు రావట్లే, గోదావరిలో నీళ్ళు రావట్లే. గోదావరి ప్రాణహిత కలిసిన కాళేశ్వరం దగ్గర ఈ రోజున 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులకు ఏ కాలువ లేకుండా మామూలుగా ఉన్న మోటార్లకు బటన్ వేస్తే అవి ఎత్తుతే దాని ద్వారా గ్రావిటీ ద్వారా అన్నారం పంప్ హౌస్ నింపొచ్చు, అన్నారం బ్యారేజ్ నింపొచ్చు, అన్నారం పంప్ హౌస్ ద్వారా సుందిల్ల నింపొచ్చు. సుందిల్ల బ్యారేజ్ నింపినట్లయితే అక్కడి నుంచి వెళ్ళి ఎల్లంపల్లి నింపొచ్చు. దీన్ని ఫస్ట్ లింక్ ఆఫ్ ద కాళేశ్వరం అంటాం. మేడిగడ్డ యొక్క లక్ష్మీ పంపు ద్వారా అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి నింపినట్లయితే ఇవాళ ఎల్లంపల్లికి కడెం నుండి రావాల్సిన నీళ్లు రావట్లే, మిడ్మానేర్స్కు ఎస్ఆర్ఎస్పి ద్వారా రావాల్సిన నీళ్లు రావట్లే, గోదావరిలో చుక్క నీరు రావట్లే. ఏదైతే ప్రాణహితలో నీళ్ళు వస్తున్నాయో ఆ ప్రాణహిత దగ్గర ఎక్కడైతే కేసీఆర్ గారు ఆలోచించి కాళేశ్వరం దగ్గర పెట్టినరో ఆ నీళ్లను ఒడిసి పట్టుకునే సోయి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కానీ, నీళ్ళ శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేదు.
విన్నారు కదా, హైదరాబాద్కు కన్నేపల్లికి, హైదరాబాద్కు కాళేశ్వరంకు లింక్ ఏందనేది. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్కు తీసుకొచ్చే ప్లాన్ మొత్తం పూర్తయిపోయింది. 2023లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ కార్యక్రమాన్ని అక్కడికి ఆపేసింది. లేకపోతే ఈ పాటికి హైదరాబాద్కు నీళ్ళు వచ్చాయి. హైదరాబాద్లో ఈ 15,000 ట్యాంకర్లు గవర్నమెంట్వి, మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళవి, అట్లాగే ఇంకొక 30,000 ట్యాంకర్లు ప్రైవేట్ ట్యాంకర్లవి. వాటి అవసరం లేకుండానే ఎట్లయితే కరెంటు మనం 24 గంటలు కరెంట్ ఇచ్చి తెలంగాణలో కరెంటు కష్టం లేకుండా చేసినామో, ఎట్లయితే జనరేటర్ దుకాణాలు మూతపడ్డాయో, ఎట్లయితే ఇన్వర్టర్ల దుకాణాలు మూతపడ్డాయో, ఈ ట్యాంకర్లు అమ్ముకునే వాళ్ళ దందా కూడా బంద్ అయిపోయేది. హైదరాబాద్ ప్రాంత ప్రజలు ట్యాంకర్ల మీద డిపెండ్ అయ్యే అవసరమే ఉండేది కాదు. అది చేసింది. హైదరాబాద్లో మూసీ రీజువనేషన్ ప్రాజెక్ట్, మూసీ బ్యూటిఫికేషన్, మూసీ లూటిఫికేషన్ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మొన్ననే చూసినా మనం 7,800 కోట్ల రూపాయలు ఏదో శాంక్షన్ చేసిన దానికి ఇక మొదటి ఫేజ్ స్టార్ట్ అవుతుందని. అసలు మూసీలో నీళ్ళు వచ్చే అవకాశమే లేదు. మూసీకి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుని నువ్వు పండబెట్టి ఈరోజు నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పచ్చగా ఉండడం కోసం ఆ పేదల భూములు, పేదల ఇల్లు కూలగొట్టి, పేదల భూములు గుంజుకొని నీ రియల్ ఎస్టేట్ దోస్తులకు అప్పగించి అక్కడేదో మీరు బ్యూసీ లూటిఫికేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతిరోజు ఈ విషయంపై చర్చించుకోవాలి. కాళేశ్వరం పరివాహక ప్రాంతంలో ఉండే రైతులు మీరు అలర్ట్గా ఉండాలి. ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి. కన్నెపల్లిలో ప్రాజెక్టుని, కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసేటట్టుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఇప్పుడు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ఒక ఇరిగేషన్ మీద రివ్యూ మీటింగ్ పెట్టిండంట. ఆ రివ్యూ మీటింగ్లో ఆయన మంత్రులు అందరూ ఉంటారు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉంటారు. ఖచ్చితంగా ఈ ఒత్తిడిని ఇట్లనే కొనసాగించాలి. రేపు కానీ నాకు తెలిసి ఈ రివ్యూ మీటింగ్ అయిన తర్వాత ముఖ్యమంత్రికి ఏమాత్రం సోయి ఉన్నా, తెలంగాణ రైతులను ఆదుకోవాలనే ఏమాత్రం సోయి ఉన్నా, ఈరోజు ఆ రివ్యూ మీటింగ్ తర్వాత నీళ్లు ఎత్తిపోయాలే అనే ఒక నిర్ణయం తీసుకుంటాడని మనం అనుకుందాం. ఆయన నిర్ణయం తీసుకునేటట్టుగా మనం బరాబర్ అడుగుదాం. తెలంగాణ రైతుల పక్షాన బరాబర్ అడుగుదాం. తెలంగాణ బరాబర్ అడుగుతున్న తెలంగాణ రైతుల పక్షాన నిలబడదాం. ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, రివ్యూ మీటింగ్ తీసుకోబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ప్రాణహిత నీళ్లు దిగువకు పారించేందుకు తెలంగాణ రైతుల పానం తీస్తావా? ప్రాణహిత, గోదావరి ఈ 2 నదులు కలిసిన దగ్గర మీకు దండిగా నీళ్లున్నాయి. ఆ నీళ్లను మీరు పైకి ఎత్తిపోయకుండా, ఆ నీళ్లను ఎత్తిపోయకుండా తెలంగాణని కరువులోకి నెట్టేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మేడిగడ్డను బూచిగా చూపి, 2 పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డను బూచిగా చూపి, 2 పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డను మీరు రిపేర్ చేయకుండా గాలికి వదిలేసి కాళేశ్వరాన్ని పడావు పెడుతున్నది. అందుకేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బరాబర్ అడుగుదాం. మేడిగడ్డ రిపేర్లతో సంబంధం లేకున్నా, కన్నేపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎందుకు ఆ నీటిని ఎత్తిపోస్తలేరు? ఎందుకు ఆ నీటిని సముద్రంలోకి పోయేటట్టుగా చేస్తున్నారు? ఎందుకు ఆ నీటిని వాడుకుంటే తెలంగాణ ఎల్నినో ప్రభావం నుంచి బయటపడుతుంది కదా, ఎందుకు మీరు అట్లా చేస్తలేరు? అన్నారం, సుందిల కూడా డేంజర్లో ఉన్నాయని అబద్ధపు మాటలు ఎందుకు చెప్తారు? మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకునే మాటలు ఎందుకు చెప్తారు? శాసన మండలిలో అన్నారం, సుందిలకు ఏ డేంజర్ లేదని అంటారు. కానీ ఎప్పుడైతే నీళ్లు ఎత్తిపోయామని రైతులు అడుగుతున్నారో అప్పుడు మీరు మళ్ళా మైకు పట్టుకొని అన్నారం, సుందిల బ్యారేజ్లను నింపొద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్తున్నారు. బరాబర్ అడుగుదాం. హైదరాబాద్ ప్రజల నీటి కష్టాలు రోజు రోజుకి రెట్టింపు అయిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నీటి బిందెల ప్రదర్శనలు మనం చూసేయడం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పిల్లలు ఎవరైనా ఉంటే ఇది కొత్త తమాషాలాగా కనిపిస్తాయి. హైదరాబాద్లో నీటి బిందెల, ఖాళీ కుండలతోటి, ఖాళీ బిందెలతోటి ప్రదర్శనలు వాళ్ళకు ఒక వింతలాగా కనిపించవచ్చు. కానీ ఆ పరిస్థితి నుంచి మనల్ని బయటపడేసింది తెలంగాణ, బయటపడేసింది మన ప్రత్యేక రాష్ట్రం అని ఆ చిన్న పిల్లలకు, ఆ పిల్లలకు తెలియదు. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. హైదరాబాద్ ప్రజలు నిత్యం 15,000 ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు.
తాగునీటి కోసం తన్లాడుతుండ్రు. అయినా మీ కుట్రలు మీరు ఆపుతలేరు. మీరు హైదరాబాద్ దాహం తీర్చే ప్రయత్నం చేస్తలేరు. కన్నేపల్లి పంపులు ఆన్ చేస్తే మీరు చేసిన దుష్ప్రచారం అంతా బట్టబయలైతుందని బుగులైతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? బరాబర్ అడుగుదాం.